సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మనం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. అయితే ఈ రోజు తెలంగాణలో జరిగిన తొలి విడత ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మనకు మిశ్రమ ఫలితాలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చెరి 35-36 సీట్లను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇండిపెండెన్స్ 6 మందిని కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాను చూసుకుంటే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిందైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు నారాయణపేట జిల్లాలకు కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు సంచలన ఫలితం అయితే ఒకటి వెలువడింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత స్వగ్రామమైన రంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ పరాజయం పాలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అత్యంత ఏదైతే చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, మొత్తం ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలకు వెళ్తే ఫలితం వచ్చినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా, అలాగే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో ముందున్నారు, ఇక భారతీయ జనతా పార్టీ ఏమైనా ఖాతా తెరిచిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా శశి? జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. దాదాపుగా 550 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరగాల్సి ఉండగా 498 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలు మాత్రము ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. మిశ్రమ ఫలితాలు అయితే మనకు వెలువడిన పరిస్థితి అయితే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా వరకు వస్తే మాత్రము ఇటు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్ 31 సీట్లను గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు నాగర్ కర్నూలు, వనపర్తి ఈ విధంగా ఏది చూసుకున్నా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి బీజేపీ మాత్రం ఒక స్థానంలో తన ఖాతాను తెరిచింది. అది కూడా సంచలనమైన స్థానము. రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇది అనిరుద్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డిగూడలో తన ఖాతాను తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు విడుదల కావాల్సి వచ్చింది. అక్కడ కూడా దాదాపుగా అన్ని స్థానాలలో చెరి కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే సో మొత్తానికి అయితే శివ మీరు కూడా చెప్పినట్టు కాంగ్రెస్ స్థానాలు అయితే పెరుక్కుంటూ పోతున్నాయి. ఇప్పటికే 1618 స్థానాలు కైవసం చేసుకున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ 780 స్థానాలు, ఇక బీజేపీ 139 స్థానాలు, అలాగే ఇతరులు అయితే 359. మొత్తానికి ఓవరాల్ గా అయితే ఊహించిన స్థాయిలోనే కాంగ్రెస్ అయితే దూసుకుపోతోంది. ప్రతి చోట కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మనం ఈవెన్ బీఆర్ఎస్ కి పట్టున్న సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ తన హవా కొనసాగించిందనే చెప్పాలి. సో మొత్తానికి ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తోంది. సో కరీంనగర్ జిల్లాలో